నుండి నిన్ను ఆశీర్వదింతు లెక్కలేని మేలులతో నింపెదను నేటి నుండి నిన్ను ఆశీర్వదింతు లెక్కలేని మేలులతో నింపెదను అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు దీవించును అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు. బంగారు పళ్ళు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. భయపడొద్దు అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాము. మరి ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే 1వ అధ్యాయము 17-18 వచనాల్లో భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అనేటువంటి మాట రాయబడి ఉంది. భయపడొద్దు, ఎందుకంటే నేను మృతుడనైతిని కానీ సజీవుడిగా ఉన్నాను, నేనే మొదటివాడను నేనే కడపటివాడను, పాతాళ లోకం యొక్క మరణం యొక్క తాళపు చెవులు నా దగ్గరే ఉన్నాయి కాబట్టి దేని గురించి మీరు భయపడ్డామని అడుగుతున్నారు. చాలామందిలో మరణ భయం ఉంటుంది, చాలామందిలో రోగాలు వచ్చేస్తాయేమో అనే భయం ఉంటుంది, చాలామందిలో రేపటి దినం ఏమైపోతుందో అనే భయం ఉంటుంది, చాలామందిలో అసలు మా బిడ్డల భవిష్యత్తు ఎలాగో భయం ఉంటుంది. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే ఉంటారు కానీ వీళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు. కొన్ని రోగాలు వచ్చినప్పుడు ఈ రోగము మరణానికే వచ్చిందేమో అని భయపడిపోతారు. కొన్ని మరణకరమైన వ్యాధులు కూడా ఉంటాయి కానీ వైద్యులు విడనాడవచ్చేమో కానీ దేవుని సహాయం నీవు తీసుకుంటే, ఒకవేళ ఆయన కనికర దండము నీ మీద చాపబడితే స్వస్థత నీ దగ్గరికి దిగి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నేను మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు కూడా నా దగ్గరే ఉన్నాయి, నా దగ్గరే ఉన్నాయి అంటున్నాడు ఆయన. దేవుని దగ్గరే ఉన్నాయంట. ఆయన విప్పగలడు, ఆయన తీయగలడు. జీవపు మూట ఆయన దగ్గరే ఉంది. కాబట్టి ఈరోజు చాలామంది మరణ భయము చేత ఎవరైతే ఏడవబడుతున్నారో వారు ధైర్యము తెచ్చుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యోబు భక్తుడు కూడా భయపడుతున్నాడు. ఆయన భయపడినదే ఆయన మీదకి వచ్చింది అని లేఖనంలో రాయబడి ఉంది. దేని గురించి కూడా భయపడొద్దు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత ఆయన సన్నిధికి సమీపించమని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు మనతో. భయపడొద్దు, మీరు ప్రతి విషయానికి కూడా నా దగ్గరికి రండి, ప్రార్థన విజ్ఞాపనల చేత నన్ను సమీపించండి అని. అనేక మందికి ఉన్నటువంటి భయాలు, ఆందోళన, రేపటి దినం ఏం జరుగుతుందో, ఈ యొక్క పరిస్థితులు ఏంటో, ఈ యొక్క రకరకాల ఈ యొక్క బిజినెస్ విషయాలు ఏంటో, ఏం జరిగిపోతుందో. ఇదిగో మేము దూరదేశంలో ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి వీసా విషయంలో, లేకపోతే పాస్పోర్ట్ విషయంలో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పౌరసత్వం విషయంలో, అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విషయంలో, ఉద్యోగం విషయంలో, అక్కడ ఉన్నటువంటి మీరు చిక్కుకున్న బంధకాల విషయంలో చాలామంది భయముతో ఉన్నారు ఈరోజు. ఏం జరుగుతుందో అని. నిన్ను సృష్టించిన దేవునికి నీ గురించి సమస్తము తెలుసు కాబట్టి నీవు ఒక మాట చెప్పాలి ఆయనకి, ప్రభువా ఇదిగో నేనున్న సిట్యుయేషన్ ఇది, ఈ సందర్భంలో నన్ను నువ్వు ఇక్కడ నుంచి ఎలా విడిపిస్తావో, నన్ను ఎలా లేవనెత్తుతావో, ఎలా నన్ను జీవింపచేస్తావో, ప్రతి దానికి సంబంధించిన తాళపు చెవులు నీ దగ్గర ఉన్నాయి కదా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని అడగాలి. ఈ మధ్యకాలంలో కొన్ని నెలలు 2-3 నెలల క్రితం ఒక ప్రేయర్ రిక్వెస్ట్ మాకు వచ్చింది. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఆయన ఉన్నారు, ఆయనకి ఇంకా బ్రీతింగ్ అందడం లేదు, చాలా రోజుల నుంచి మోషన్ అవ్వడం లేదు, చాలా ప్రాబ్లంగా ఉంది, ఇంకా ఆ రోజు హాస్పిటల్కి ఇంకా అడ్మిట్ చేస్తారు వాళ్ళు. అలాంటి సందర్భంలో వాళ్ళు నాకు రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు, మాకు తెలిసిన వాళ్ళే రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు, అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక దర్శనం చూపిస్తున్నారు దేవుడు. మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఎన్నున్నాయో, ఒక కిడ్నీ, హార్ట్, లంగ్స్, లివరు, ఇలా ఒక్కొక్క అవయవానికి జస్ట్ లాక్ చేసి తాళం వేసేస్తున్నారు, లాక్ చేసి తాళం వేసేస్తున్నారు. ఇలా అంటే చైన్ పెట్టి తాళం వేసేస్తున్నారు, అంటే వాటి సిస్టమ్స్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. ఎంత వింతైన దర్శనం ఒకసారి ఆలోచించండి మీరు. పాస్టర్ గారికి వచ్చిన దర్శనం ఇది. అప్పుడు ఆయన ప్రార్థనా గదిలోంచి బయటకు వచ్చి ఆయన నాతో చెప్తున్నారనమాట. చాలా ఆశ్చర్యకరమైనటువంటి దర్శనం. అన్నీ అయితే అవయవాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా తాళాలు వేసేస్తున్నారు. అంటే వాటన్ని ఫంక్షనింగ్స్ ఇంకా ఆగిపోతున్నాయి కాబట్టి ఆయన ఇంకా మరణం అవుతారు అనేటువంటి మాటను చెప్పారు.
జస్ట్ జనరల్గా మరణం అవుతారు, బ్రతుకుతారు. ఇలాంటివి కొన్ని సందర్భాల్లో చాలా దర్శనాలు చూసిన వాళ్ళమే. చాలా సందర్భాలు ఇలాంటి దర్శనాలు మనకు వస్తూనే ఉంటాయి, దేవుడు గైడ్ చేస్తూనే ఉంటారు. కానీ ఇది వింతగా వచ్చింది. అప్పుడు వెంటనే నేను కాల్ చేసి చెప్పాను. ఆ బాబుకి నేను చెప్పినప్పుడు, ఇలా మీ డాడీ గురించి ఇలాంటి దర్శనం దేవుడిచ్చారు కాబట్టి ప్రిపేర్డ్గా ఉండండి, దేవుడు ఏం చేయాలనుకుంటున్నారు అది చేస్తారు, ఆయన చేతుల్లో ఉందని నేను చెప్పాను. చెప్పిన ఒక 5 మినిట్స్కే అప్పటికే ఆయన మరణించినట్లుగా, మరి డాక్టర్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు చనిపోయారని వాళ్ళు డిక్లేర్ చేశారు. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చేయులు ఆయన దగ్గర ఉన్నాయి అంటే తాళాలు వేస్తున్నారు ప్రతి పార్ట్కి. ఇది ఎంత వింతగా ఉందో ఈ దర్శనం అని నేను చూసినప్పుడు నిజమే, ఆయన దగ్గర తాళం ఉంది కాబట్టి ఈరోజు ఆయన విప్పగలడు, ఆయన తెరవగలడు. నీవి ఆయన మీద అంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి మరి వ్యక్తికి ఆయన సమయం అయిపోయింది. ఆయన 70+ ఆయన టైం అయిపోయింది కాబట్టి ఇంకంతా కూడా ఆ యొక్క దేవుడు ఏర్పాటు చేసిన ఈ గుడారం తాలూకా వస్తువులన్నిటినీ కూడా లాక్ చేసేసి సీజ్ చేసేస్తున్నారు, అయిపోయింది కాబట్టి. మీకైతే ఈరోజు మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు 70+ అయినా 80+ అయినా నీకు ఇంకా ఈ భూమి మీద ఆయుష్కాలం ఉంది. అయితే తప్పకుండా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఒకవేళ ఆయుష్కాలం అయిపోయినా కూడా హిజ్కియా ప్రార్థన చేశాడు, అయ్యా నాకు ఇంకొంచెం రోజులు బ్రతకాలని ఉంది, నాకు ఆయుష్కాలం ఇవ్వండి అంటే ఆయుష్కాలాన్ని కూడా పొడిగించి ఆ వ్యాధిని స్వస్థపరిచిన దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు మీరు ఎవరు కూడా భయపడొద్దు. ప్రార్థనా విజ్ఞాపనల చేత ప్రభువుని సమీపించండి. వాక్యమే మిమ్మల్ని బ్రతికిస్తుంది, అదే మీ బాధలలో నెమ్మది కలుగజేస్తుందని కీర్తనకారుడు అన్నట్లు. ఒకానొక సందర్భంలో శిష్యులందరూ ఒక చిన్న నావలో ప్రయాణం చేస్తూ వెళుతూ ఉంటే గాలి, తుఫాను, అలజడి వచ్చింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో చూడండి. అక్కడ వాళ్ళందరూ కూడా దోణి ఎక్కినప్పుడు శిష్యులు ఆయన వెంట వచ్చినప్పుడు సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షింపుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్పవిశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా అప్పుడు ఆ యొక్క గాలి సముద్రం మిక్కిలి నిమ్మళమాయెను. ఎందుకు మీరు భయపడుతున్నారు? గాలి, సముద్రము, అలల చేత ఈ నావ కొట్టబడుతున్నప్పుడు అనేక సందర్భాల్లో మన కుటుంబాలలో అనుకోని సమస్యలు, మనం అసలు ఊహించలేదు ఇంత ఆర్థిక ఇబ్బందులు వస్తాయని, మనం ఊహించలేదు మన పిల్లల విషయంలో ఇంత రిస్క్ అవుతుందని, మనం ఊహించలేదు ఇలాంటి వివాహ విషయంలో ఇంత గందరగోళం అవుతుందని, మనం ఊహించలేదు మన బిడ్డల యొక్క వివాహంలో ఇలాంటి గందరగోళం జరిగి వాళ్ళ యొక్క వివాహ వ్యవస్థ పతనం అవుతుందని మనం ఊహించలేదు. గాలి, తుఫాను, ఒకదాని తర్వాత ఒక అలజడి మన నావ కొట్టబడుతూ ఉన్నప్పుడు, అలల చేత నెట్టబడుతూ ఉన్నప్పుడు ప్రభువు అంటున్నారు, ఎందుకు మీరు భయపడుతున్నారు? భయపడొద్దు, కొద్ది రోజులు కొంచెం ఓర్చుకోండి, సమస్తం కూడా సమకూడి నేను జరిగిస్తానంటాడు ఆయన. కొన్ని సందర్భాల్లో ఇమ్మీడియట్గా ఆయన యాక్షన్ తీసుకుంటాడు. ఇక్కడ ఆయన వెంటనే లేచి గాలిని, సముద్రాన్ని గద్దించగా అవి మిక్కిలి నిమ్మళం అయిపోయినాయి అంట. అప్పుడు ప్రభువు అంటున్నారు, అల్ప విశ్వాసులారా. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి కూడా దేవుడు అధికారం ఇచ్చాడండి. మీరు ప్రార్థన చేసి శోధకుడిని గద్దించవచ్చు, మీరు ప్రార్థన చేసి సమస్యతో మాట్లాడవచ్చు, మీరు ప్రార్థన చేసి మీ పరిస్థితిని శాసించవచ్చు, మీకున్నటువంటి సమస్యలతో మీరు మాట్లాడవచ్చు. జీవన్ మరణాలు ఈ నాలుక వశములో పెట్టాడు దేవుడు. ఒక కంబళి చెట్టుని పోయి అవతల సముద్రంలో పడమంటే అది పడుతుంది కనుక నువ్వు ప్రార్థన చేయి అంటాడు ఆయన. నువ్వు ప్రార్థన చేయి, నీవు మాట్లాడు, నీవు మాట్లాడే సమస్యతో మాట్లాడి గద్దించు, అన్నీ ప్రక్కన పెట్టి కేవలం నన్ను స్తుతించు చాలు, నీకు బంధకాల నుంచి విడిపిస్తాను. ఇన్ని ఆప్షన్స్ దేవుడు ఇస్తున్నాడండి. పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్స్ని బట్టి, నీవు ఎలాంటి మార్గము గుండా వెళుతున్నావు ఆ మార్గాన్ని బట్టి వాక్యం చదివితే ఆ మార్గంలో ఏం చెప్పమంటాడో దేవుడు అది చెప్పాలి మనం. కొన్నిసార్లు స్తుతి, కొన్నిసార్లు ధైర్యముగా ప్రవచించుట, కొన్నిసార్లు ఎదిరించి మాట్లాడుట, కొన్నిసార్లు మౌనముగా ఉండుట, కొన్నిసార్లు కనిపెట్టుట, కొన్నిసార్లు ఊరక నిలవబడి చూడడం.
పరిస్థితిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు భయపడొద్దండి. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే మరణపు ముళ్ళును విరిచినవాడు, పాతాళం యొక్క తాళపు చెవులు పట్టుకున్నవాడు, ఆది సంభూతుడు ఆయన, అల్ఫా ఒమేగా. ఆయన చెప్తున్నాడు భయపడొద్దు, ఎందుకంటే నేనే మొదటివాడను కడపటి వాళ్ళను. అన్ని విషయాలకి సంబంధించిన తాళపు చెవులు నా దగ్గరే ఉన్నాయి. నేను తెరిస్తే ఒక సెకను. కాబట్టి ఆయన్ని ఆశ్రయించిన వారు ఎన్నడూ సిగ్గుపడలేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో ఆయన మరణించిన తరువాత అప్పటి వరకు శిష్యులకు ఒకలాంటి ధైర్యం ఉంది. ఆయన లేచారు అనేటువంటి విషయం వీళ్ళకి ఇంకా తెలియకముందు ఏం చేశారంటే ఆ యొక్క యూదులకు భయపడి మనం మాట్లాడుకుంటున్న అంశము భయపడొద్దు అనే అంశం మాట్లాడుతున్నాను గతించిన 4 రోజుల నుంచి. నేను భయపడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూదులకు భయపడి తాము ఉన్నటువంటి గది యొక్క తలుపులన్నీ మూసేసుకొని అసలు ప్రాణభయము చేత ప్రభువునే చంపేశారు, మనల్ని కూడా చంపేస్తారు అనేటువంటి భయము చేత వాళ్ళు లోపల దాక్కొని ఉన్నారంట. దాక్కొని ఉన్నప్పుడు మూసి ఉన్న తలుపులు గల గదిలోనికి ప్రభువు వచ్చారు. హల్లెలూయా. ఆయన వచ్చి మీరు భయపడొద్దు, మీకు సమాధానము కలుగునుగాక అన్నారు ఆయన. మీకు నెమ్మది కలుగునుగాక అన్నారు ఆయన. మీకు దీవెన కలుగునుగాక. ఈ మాట మాట్లాడింది స్వయముగా యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మరణించి తిరిగి లేచినవారు, ఆయన మరణపు ముళ్ళును విరిచినవారు, మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు, నేటికి సజీవుడు ఆయన, ఉన్నవాడు అనువాడనే దేవుడు ఆయన, ఈరోజు నీతో మాట్లాడుతున్న స్వరం ఆయనది. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు, లోపలికి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక, మీరు భయపడొద్దు అని చెప్పారు. ఈరోజు ఏ పరిస్థితులను బట్టి భయపడి నీవు దాక్కొని ఉన్నావో ప్రతి పరిస్థితికి ఆయన చాలినవాడు. మొర్ర పెట్టండి, ఆ పరిస్థితి నుంచి దేవుడు విడిపిస్తాడు, ఒక సొల్యూషన్ పంపిస్తాడు ఆయన. నిన్ను తరుముతున్నవారు, నిన్ను వేధిస్తున్నవారు, నువ్వు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నవారు, వాళ్ళందరూ కూడా నీ దగ్గరికి నీ మీదకి వచ్చినప్పుడు ఆయన ఆపుతాడు వారిని. చాలా సందర్భాల్లో చాలా సాక్ష్యాల్లో మనం చూస్తామండి. ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన ఒక సొల్యూషన్ చూపిస్తాడు, ఆ సమస్య నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆయన్ని గట్టిగా హత్తుకోండి. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వేకునే లేచి ప్రార్థన మొదలు పెట్టండి. 1 గంట సేపు ప్రక్కకు వెళ్ళి మౌనముగా కనిపెట్టండి, స్తుతించండి, దేవుని మీద ఆధారపడండి. దేవుని విషయాలలో నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, సమయాన్ని వ్యర్థం చేయొద్దు. దేవుడు తప్పకుండా ప్రతి పరిస్థితి నుంచి మిమ్మల్ని విడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మరొకసారి భయపడొద్దు అని చెప్తున్నారు. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోవాలని కొన్ని మాటలు కూడా దేవుడు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలయ్యా. ధైర్యపరిచినందుకు వందనాలు, మాకు ధైర్యం ఇచ్చినందుకు వందనాలు, మాకు బలం ఇచ్చినందుకు వందనాలు. చూచుచున్న వారి విషయంలో కృప చూపించండి. విని విడిచిపెట్టే వారిలా కాకుండా ప్రభా, విని దేవుని వాక్యము చెప్పున నడుచుకోవడానికి అవసరమైన కృప వారందరికీ దయచేయమని, ఆత్మశక్తితో కార్యాలు జరిగించమని, విడుదల దయచేయమని నాయన. ఎవరైతే భయముతో ఉన్నారో బిడ్డలు వారిని ధైర్యపరచమని, ఆదరించమని దేవా, గొప్ప కార్యాలు వారి పక్షముగా జరిగించమని. ఏమైతే బంధకాలు ఉన్నాయో ఆ బంధకాలు త్రెంచమని, ఏవైతే బాండేజెస్ ఉన్నాయో వాటిని బ్రేక్ చేయమని, ఏవైతే మూసుకుపోయిన ద్వారాలు ఉన్నాయో యేసు నామములో నీ చేతిలో ఉన్న తాళము ద్వారా అవి తెరవబడునుగాక. ఆత్మ కార్యాలు జరిగించమని నీ కృపగల హస్తానికి బిడ్డలను అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.